అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఈ నెల రోజులు ఏం చేయాలి, మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 22 నుండి ప్రారంభమై నవంబర్ 20 వరకు కొనసాగే కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా పాప విమోచనం, సంపద, సౌఖ్యం లభిస్తాయని నమ్మకం. ఈ నెలలో కార్తీక స్నానం, దీపారాధన, దానాలు అత్యంత ప్రధానమైనవి. ఉదయం సూర్యోదయానికి ముందు నది స్నానం చేసి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించడం పుణ్యఫలాన్ని ఇస్తుంది. తులసి కోట దగ్గర లేదా ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక శాంతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. శివారాధన, ఉపవాసం, ముఖ్యంగా కార్తీక సోమవారాల సందర్భంగా శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. అదే విధంగా అయితే తులసి పూజ కూడా ఎంతో ముఖ్యమైనది. సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి ఆర్థిక సౌభాగ్యం కలుగుతుంది. ఈ మాసంలో అన్నదానం, దీపదానం, వస్త్రదానం, గోదానం చేయడం ద్వారా అపార పుణ్యఫలం లభిస్తుంది. మొత్తం మీద కార్తీక మాసంలో భక్తి, నియమనిష్టలతో దేవతల్ని ఆరాధిస్తే శాంతి, సంపద, శివ కృప లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.